వేస్ట్ని కుండని ఉపయోగించి నేను ఈ టమాటా మొక్కల్ని దీనిలో పెట్టానండి. ఇది అంతా రౌండ్గా పగలగొట్టేసానండి. పగలగొట్టేసి ఈ మట్టిలో మనం వర్మీ కంపోస్ట్, కౌ మేనూర్, ఇసుక, కొంచెం కొబ్బరి పొట్టు కలిపేసేసి ఇందులో అడుగున కొంచెం ఓలు కొట్టానండి. కొట్టి కొబ్బరి డొప్పలు 2-3 వేసి ఒక లేయర్ మట్టి వేసుకున్నానండి. అలా వేసేసి ఇది లైట్ వెయిట్గా ఉంటుందని ఈ వేస్ట్గా దీన్ని ఉపయోగించి నేను ఈ మట్టినంతా దీనిలో వేసి ఈ టమాటా నారుని ఈ 3 మొక్కలను ఈ కుండీలో ఈ విధంగా నేను రీపాట్ చేశానండి. ఈ మొక్కల్ని ఈ విధంగా పెట్టానండి. పెట్టి మళ్ళీ దీనికి కొంచెం పైన ఈ కౌ మేనూర్ బలాన్ని కూడా వేసి మళ్ళీ తర్వాత పైన ఎర్రమట్టిని చిమ్మానండి. ఇవి మంచిగా సెట్ అయినాయి. అదేవిధంగా ఇది కూడా ధర్మాకోల్ షీట్ అండి. ఇది ధర్మాకోల్ షీట్ అండి. ఈ ధర్మాకోల్ షీట్లో కూడా మనం ఈ వేస్ట్ని ఉపయోగించి దీనిలో కూడా నేను ఈ టమాటా మొక్కల్ని ఈ విధంగా పెట్టానండి. పెట్టి మనం ఇది కూడా ఎర్రమట్టి, ఇసుక, కౌ మేనూర్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన ఇది సాయిల్ అండి. దీన్ని కూడా నేను వేస్ట్గా పోనీయకుండా ఈ ధర్మాకోల్ షీట్ని నేను ఉపయోగించానండి. ఈ కుండీలు ఇంకా వేరే భాగంలో కుండీలు ఉన్నాయండి. ఇందులో వస్తే ఈ మొక్కలు వస్తాయి ఈ ధర్మాకోల్ షీట్లు, లేదంటే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి కుండీల్లో. ఇది వేస్ట్గా ఈ మెటీరియల్ని వేస్ట్గా మనం పోనీయకుండా ఈ వేస్ట్ని ఉపయోగించి ఈ మొక్కలు పెడదామని నేను ఈరోజు ఇవన్నీ ఈ విధంగా నాటానండి. ఇది కూడా ధర్మాకోల్ బాక్సే, దీనిలో కూడా పెట్టానండి. ఈ విధంగా ఈ మూడిటిని కూడా మనం వేస్ట్ మెటీరియల్ని ఉపయోగించి ఈ టమాటా నారుని వేయటం జరిగిందండి. అలాగే ఈ టబ్బులో కూడా వర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి ఇదంతా వేసి ఈ టబ్బులో కూడా పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకి మంచిగా పెరిగినాయి కదా. ఎక్కడంటే అక్కడ కుండీల్లో వస్తున్నాయని మొక్కల్లో వాటిని తీసి వేరుగా నేను ఇలా సపరేట్గా ఈ మొక్కలు పెడుతున్నానండి. పెడితే నా గార్డెన్లో అక్కడక్కడ కొన్ని కాయలు కూడా వస్తున్నాయండి, బ్రతుకుతున్నాయి ఈ మొక్కలు మంచిగా. ఇది చూడండి మంచిగా పూత మీద ఉంది. ఇలా ఈ విధంగా మనం ఈ వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి మొక్కల్ని పెట్టుకుంటే మనకి ఇంట్లోకి, కిచెన్లోకి మనకి మంచిగా కూరగాయలు వస్తాయండి. ఈ టమాటాలను కూడా నేను మొన్న హార్వెస్ట్ చేశానండి. దీనిలో ఉన్న టమాటాలను కూడా హార్వెస్ట్ చేసేసి ఆ మొక్కను ఈ విధంగా పక్కకు పెట్టేసి మళ్ళీ ఇవన్నీ ఒక 3 మొక్కలు ఆ టబ్బులో వేశానండి. టమాటా నారు పోయకుండానే మనకి గార్డెన్లో అక్కడక్కడ మొక్కల్లో వస్తున్నాయండి. ఆ మొక్కల్లో వచ్చిన వాటిని మనం తీసి ఈ విధంగా మనం చక్కగా ఈ ధర్మాకోల్ షీటు, ఈ కుండ ఇది కూడా ధర్మాకోల్ షీటు వేస్ట్ మెటీరియల్ని ఉపయోగించి మన ఇంటి వేస్ట్ని పడేయకుండా వేస్ట్ని ఉపయోగించి నేను ఇలా పెట్టడం జరిగిందండి. నిన్న మళ్ళీ ఇది పెట్టి ఒక నెల రోజులైందండి. నిన్న వర్మీ కంపోస్టు చక్కగా కొంచెం మట్టి కలిపేసి ఈ మొదట్లో వేశానండి. వేసి పైన మళ్ళీ ఇంకో లేయర్ మట్టి చల్లానండి. ఈ మొక్కలు చల్లిన తర్వాత ఇవి కొంచెం షేడ్ ఎండలో పెట్టానండి. మొక్కలు మంచిగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా బ్రతికినాయండి. ఇంకా మన గార్డెన్లో చాలా టమాటా మొక్కలు వచ్చినాయండి. వాటికి కూడా ఏర్పాటు చేస్తున్నానండి. ఈ టబ్బులో కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడక్కడ కింద గార్డెన్లో కూడా మనకి ఈ టమాటా మొక్కలు మనం విత్తనం వేయకుండానే ఈ ఎరువులు, ఈ కంపోస్టు మట్టిలో వచ్చేసి ఆ విత్తనాలు ఇలా మొక్కలుగా మనకి ప్రతి ఒక్క కుండీల్లో మొక్కలు తయారవుతున్నాయండి. ఈ విధంగా నేను ఈరోజు ఈ మొక్కలన్నిటినీ పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ కుండను ఉపయోగించాను, ధర్మాకోల్ షీటును ఉపయోగించాను. ఇది కూడా ధర్మాకోల్ షీటేనండి ఉపయోగించాను. ఇంకా చాలా మొక్కలు ఈ టబ్బుల్లో కూడా ఉన్నాయండి, పెట్టానండి. ఇంకా మనకి చిన్న మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా వేరే కుండీలు ఏర్పాటు చేస్తున్నాను. వాటిల్లో కూడా ఒక 10 మొక్కలు అయితే మనం పెట్టేద్దాం. ఇప్పటికి ఒక 7-8
కొండీలు రెడీ చేసి పెట్టానండి టమాటా మొక్కలు. ఈ వేస్ట్‌ను ఉపయోగించి పెట్టాను. ఈ సాయిల్‌ని ఏ విధంగా కలిపి పెట్టానో, మళ్ళీ ఒక 20 రోజులు పోయినంక కౌమేనూరి ఎండిపోయిన పెండ కౌమేనూరు పిడకలు చక్కగా మనం మెత్తగా చేసి కొంచెం మట్టి కలిపి వాటికి ఎరువునిచ్చేసినట్టయితే ఈ మొక్కలు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మనకి కాయలనిస్తాయండి. ఈ వేస్ట్‌ని ఎలా ఉపయోగించానో చెప్పాను. దీనికి ఏమేమి సాయిలు కలిపానో చెప్పానండి. ఈ మొక్కలు ఏ విధంగా ఏ టబ్బులో ఉన్నాయో ఆ మొక్కల్ని ఎలా జాగ్రత్తగా తీసుకొచ్చి నేను ఇలా నాటానో చెప్పానండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా నేను చేశానండి. ఈ టబ్బులో కూడా ఇదే ప్రాసెస్ అండి. ఈ విధంగా టమాటా నారుని ఈరోజు మనం ఈ టమాటాలని మీకు చూపించాలని నేను ఈ వేస్ట్‌ను ఉపయోగించి టమాటా మొక్కల్ని ఈ విధంగా ఈ సాయిల్‌ను ఉపయోగించి ఈ నారుని ఈ విధంగా పెట్టాను అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్కలు, చక్కగా ఉన్నాయండి. ఇవి పెట్టి ఒక 10 రోజులు అవుతుంది. ఇవి ఈ రోజే పెట్టానండి. ఇవి కూడా ఒక 15 రోజులు 20 రోజులు అవుతుందండి పెట్టి మనం. ఈ విధంగా ఇవి ఎండకి తట్టుకోలేవని షేడ్ ఎండలో పెట్టానండి. ఈ విధంగా ఏమి వేస్ట్‌ను మనము ఉపయోగించాము, ఇందులో ఏమి మట్టి వేసాము, ఏ విధంగా మనం ఈ మొక్కలను పెట్టామో నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. కొంచెం పెద్దగా అయినాక చక్కగా ఇదే లైన్‌లో పెట్టేసి కర్రలను పాచేసి పైకి ఇలా పందిరిలాగా తీసుకుంటే అది కూడా నేను వీడియో చేస్తానండి. చేస్తే మనకి మంచిగా కాయలు వస్తాయి. ఈ టబ్బులో మొక్కలే నాకు మొన్న కింద ఇక్కడ కూడా కేజీ కాయలు హార్వెస్ట్‌కి వచ్చినాయండి. నేను వీడియోలో తెలియజేశాను. ఈ విధంగా మనకి ఈరోజు ఈ మొక్కలు వీడియో ద్వారా తెలియజేయాలని నేను ఈ టమాటా మొక్కల్ని నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇదండి మన వీడియో, ఈరోజు వీడియో. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.